హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. పరమ పవిత్రమైనటువంటి కంచి కామకోటి పీఠాధిపతుల శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి దివ్య పాదుకలను స్మరిస్తూ భజిస్తూ నమిస్తూ సత్సంగ సభ్యుల హృదయమున ఉన్నటువంటి సద్గురువులను ప్రార్థిస్తూ మహాస్వాములు వారు 1978లో హగరి దగ్గర వచ్చి ఉన్నారు అనే విషయాన్ని ఇంతవరకు ప్రస్తావన చేశాను. దాన్ని ఆ సమయంలో ఎందరో మహాపురుషులు స్వాములు వారు దర్శించిన విషయాన్ని కూడా గతంలో మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మహాన్ వ్యక్తి స్వాముల వారిని దర్శించడం, తర్వాత వారిద్దరి మధ్య కలిగినటువంటి అనుభవాలు మేమేమైతే గ్రహించామో వాటినన్నింటినీ యథాతథంగా శ్రోతల ముందు ఉంచడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. 1978 హగరి సేతు, ఆ స్థానంలో స్వాముల వారు చాతుర్మాస్యం చేశారు అనే విషయాన్ని మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో కర్ణాటక మరియు మహారాష్ట్ర సరిహద్దులో ఉగార్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. దాన్ని ఉగార్ ఖుర్ద్ అని కూడా అంటారు. ఖుర్ద్ అనేది మరాఠా పదం, అనగా పట్టణము అని పేరు. అక్కడ ఒకటి చక్కెర కార్ఖానా ఉంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కార్మికులు. మహారాష్ట్ర యొక్క గొప్ప సంపద ఏంటంటే చెరుకు ఎక్కువగా పండిస్తారు. కృష్ణ, కోయినా నదులు ప్రవహిస్తాయి కావున అమితంగా చెరుకు పండిస్తారు. కావున ఆ ఉగార్ ఖుర్దులో గొప్పదైనటువంటి ఒక చక్కెర కర్మాగారం ఉంది. ఆ గ్రామంలోనే యతీశ్వర మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చరిత్రను కొంచెం మీకు తెలియజేస్తే పూర్వాపరాలు బాగుంటాయి. యతిరాజ్ అని కూడా అంటారు ఆయన్ను. ఆయన పూర్వాశ్రమం పేరు నాకు తెలియదు, కానీ ఆయన పూర్వాశ్రమంలో వైద్య విద్య చదివారు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. తర్వాత ఆయనకు ఏ క్షణంలోనో ఆధ్యాత్మికమైన మనసు మరలింది. సన్యాసం స్వీకరించాలనుకున్నారు. తల్లిదండ్రుల అనుమతి పొందడానికి వెళ్ళగా వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. ఉన్న మాకు ఒక కుమారుడు నువ్వు సన్యాసం తీసుకుంటే ఏమిటి అని అన్నారు. అప్పుడు స్వాముల వారు అన్నారు, నేను వివాహం చేసుకోను, నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఆధ్యాత్మిక జీవనం చేయాలనుకున్నాను అనేటువంటి సంకల్పాన్ని చెప్తే వాళ్ళు అన్నారు, నీకోసం ఎంత ఖర్చు పెట్టాము అని ఒక మాట వాళ్ళ నాన్న అనేసారు. అప్పుడు దాన్ని ఆయన పట్టుదలగా తీసుకొని, మీరు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి, నేను దాన్ని ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. సరే అని స్వాముల వారు అక్కడి నుంచి వచ్చి ఒక గ్రామంలో ఒక ఆసుపత్రి మొదలుపెట్టారు. పరివారంతో పాటు వచ్చిన వారందరికీ బాగా చక్కగా ఆయన వైద్యం చేసేవారు. దగ్గరలో ఒక హుండీ లాంటి ఒక డబ్బా పెట్టాడు ఆయన. దాంట్లో వచ్చిన వారు వైద్యం చేయించుకున్న తర్వాత దాంట్లో వేసేయండి అనేవాడు ఆయన. డబ్బు తాకకూడదు అనేది ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే దాంట్లో వేశారు. సంవత్సరం అయిన తర్వాత దాంతోపాటు తన నిత్య సాధన చేసుకునేవాడు ఆయన. గణపతి ఉపాసకుడు ఆయన. నిత్యము కూడా గణపతి ఉపాసన, ఆధ్యాత్మిక చింతన ఇదో వైపు కొనసాగిస్తున్నాడు. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి అందులో ఎంత మొత్తం ఉందో మీరు ఒకసారి లెక్క చేసుకొని తీసుకోండి అన్నాడు. మనందరికీ ఆశ్చర్యపోవచ్చు, వారి నాన్న ఎంత ఖర్చు పెట్టాడో దానికంటే ఎక్కువగానే ఆ డబ్బు పైకం దాంట్లో ఉందట. ఆశ్చర్యపోయాడు. ఇదింత గణపతి మహిమ కానీ మరొకటి కాదు. వాళ్ళు ఇంకేం బదులు చెప్పలేదు. ఈయన యొక్క సాధన, దీని పరాకాష్ట, ఈయనలో ఉన్నటువంటి అమితమైన ఆధ్యాత్మికమైన యొక్క చింతన చూసి వారు సరే అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన
క్రమ సన్యాసం తీసుకొని అక్కడే ఉగార్లో ఒక దేవాలయం ఉంది, మఠం అని కూడా అంటారు దాన్ని, గణపతి దేవాలయం. అందులోనే ఆయన శ్రద్ధగా తన యొక్క ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ వచ్చాడు. ఆయన ఎవ్వరితోనూ కూడా పైకం తీసుకునేవాడు కాదు, డబ్బును ఆయన తాకేవాడు కాదు, అంత నిష్టగా ఉండేటువంటి వాడు. తర్వాత వచ్చిన వారందరూ భక్తులు అక్కడ వారికి ఉండడానికి వసతి, భోజనాలు అన్నీ ఏర్పాటు చేసేవాడు ఆయన. ఆ విధంగా అక్కడి నుంచి ఎందుకో ఆయనకు జ్ఞానోదయం అయ్యి ఒకసారి కాంచి మహాస్వాముల వారు ఇక్కడ హగరి దగ్గర ఉన్నారు అనే విషయం ఆయనకు తెలిసింది. ఆయన ఒకసారి దర్శనం చేయాలన్నటువంటి ఆయన వచ్చారు, అక్కడి నుండి కాలినడకన వచ్చారు, స్వాముల వారిని చూశారు. మనం మరొకసారి గుర్తు చేస్తున్నాను, హగరిలో స్వాముల వారు ఉన్నప్పుడు ఆయన చాతుర్మాసం చేశారు, 2 నెలలు అక్కడ ఉన్నారని చెప్పాను ఆ విషయాన్ని. ఆ సందర్భంలోనే ఈయన రావడం జరిగింది, తటస్థించింది. స్వాముల వారిని దర్శనం చేసుకొని దండవత్ ప్రణామం చేశారు. స్వాముల వారు ఈయన కుశల ప్రశ్నలు అడిగి ఈయన వివరాలను తెలుసుకున్నాడు. తెలుసుకొని తర్వాత ఈయన యొక్క ఆశ్రమానికి ఏదైనా డబ్బు అవసరం ఉండవచ్చు అనుకొని, సామాన్యంగా కంచి కామకోటి పీఠంలో ఎవరైనా యతీశ్వరులు కానీ ఎవరైనా వస్తే మఠం యొక్క సంప్రదాయ ప్రకారం మనకు వస్త్రాలు ఇవ్వడం, తర్వాత దాంట్లో పైకం కూడా పెట్టి ఇవ్వడం, ఇది ఆనవాయితీ. అలానే దాంట్లో ఒక డబ్బు కవర్లో పెట్టి, వస్త్రాల్లో పెట్టి అక్కడ పక్కనున్నట్టు అనుచరులకు బాలుగారికి ఇచ్చి మీరు ఆయనకి ఇవ్వండి అంటారు స్వాముల వారు. ఆయన ఒకసారి చూసి దీంట్లో ఏముంది అని అడుగుతారు. దీంట్లో డబ్బు పెట్టాము అంటే ఆయన అంటాడు, యతి మహారాజ్ నేను డబ్బు తీసుకోనండి, తాకను, దయచేసి దాన్ని వద్దు అనేసి అంటాడు. స్వాముల వారు ఒకసారి ఆయన తదేకంగా చూసి మరి ఆశ్రమం ఎలా జరుగుతుంది అంటాడు. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదము, గురు దీక్ష అని ఆయన దాన్ని తీసుకొని స్వాముల దండవత ప్రణామం చేస్తూ, దయచేసి మీరు ఒకసారి మీరు ఉగారికి రావాలి, వచ్చి మా ప్రాంగణాన్ని మీరు పునీతం చేయాలని చాలా వినమ్రంగా ప్రార్థిస్తారు ఆయన. సరే మీరు వెళ్ళరండి అని చెప్పి పంపించేస్తారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత స్వాముల వారు దీర్ఘంగా ఆలోచన చేస్తూ, దగ్గరే ఉన్నటువంటి శిష్యుడు నమ్మినవంటూ కెమికల్ ఇంజనీర్ శ్రీ రాజగోపాల్ గారు స్వామివారితో ఉండేవారని చెప్పాను. ఆయన అంటూ అంటారు, మీరు ఒకసారి వెళ్ళి ఉగారుకు అక్కడ ఉన్న పరిసర విషయాలను తెలుసుకొని రండి. మరి ఎలా ఆయన డబ్బు ముట్టకుండా ఎలా మఠాన్ని నడిపిస్తున్నారు అంటే, సామాన్యంగా పీఠాధిపతులే డబ్బు తాకరు, మరి ఏ పీఠాధిపతి కూడా కాదు, డబ్బు ఎలా ముట్టకుండా, డబ్బు లేకుండా ఎలా చేస్తారు తెలుసుకొని రండి. ఏదైనా వేరే క్షుద్ర విధులు ఏమైనా జరుగుతున్నాయా ఆ పీఠంలో, మరి ఇంకేదైనా ఉంటే పూర్తి వివరాలు తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తారు. ఈయన శ్రీ రాజగోపాల్ గారు స్వాముల వారి ఆజ్ఞను పాటించి ఆయన వెళ్తారు. వెళ్ళి ఆ పరిసరాలను గమనించి, ఈయన వేద ప్రమాణంగానే ఉన్నారు, శాస్త్ర ప్రమాణంగా ఉన్నారు, ఈయన గణపతి సంపూర్ణ కృపా కటాక్షం ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకుని స్వామివారికి నివేదిస్తారు. స్వామివారు నిర్ణయించుకుంటారు, తప్పకుండా వెళ్ళాలి, ఆ ప్రదేశానికి వెళ్ళి అందరినీ కూడా భక్తులను అనుగ్రహించాలనే ఉద్దేశంతో స్వాముల వారు ఇంతకుముందు మీకు సెలవు ఇచ్చాను, ఇక్కడి నుండి కుడితిని, తోరణగల్ చెప్పాను విషయాలు. తర్వాత శాండూరు వెళ్ళారు, హంపి కూడా వెళ్ళారు, ఆయన పరిసర ప్రాంతాలను చూశారు. తర్వాత కొప్పళ, కంప్లీ, తర్వాత హంపిలో 6 నెలల పాటు ఉన్నారని చెప్పాను. ఇలా ఒక్కొక్క ప్రదేశం దర్శించుకుంటూ హుబ్లీ, బెల్గాం అక్కడ చాలా రోజులు ఉన్నారు, ధార్వాడ సంస్కృత పాఠశాలలో ఉన్నారు. ఇలా ఒక్కొక్క ప్రదేశం కాలినడకను సంచారం చేస్తూ చివరిగా ఒకసారి ఇలా వెళ్ళాలనుకున్నారు కదా, ఆ బెల్గాం దగ్గర దాటిన తర్వాత మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంది ఉగారని. ఇది ఏకాంతం ప్రదేశం, ఇది కేవలం ఆ చక్కెర కర్మాగారం మాత్రమే ఉంది అక్కడ. సరే స్వాముల వారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన్ను స్వాగతం చేయాలి. ఉగారకు బయట 15 కిలోమీటర్ దూరంలో పల్లె ఉంటుంది. ఈయన స్వాముల వారు కొంతమంది 2 శిష్యులతో పాటు అక్కడ నిల్చుకొని ఉన్నారు. అక్కడ ఈయన స్వాముల వారిని స్వాగతం చేయాలనే ఉద్దేశంతో మంచి ఎండ. అప్పుడు పక్కన శిష్యుడు చూసి ఉగార స్వామి అడుగుతాడు, ఆయన యతి మహారాజు పక్కన శిష్యుడిని, నీకేమి దాహం వేస్తుందా అంటే, అవును చాలాసేపు అయింది నిల్చుకున్నాను, దాహం వేస్తుందంటే, ఎదురుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక ఎనుముంది, వాళ్ళ ఇంట్లో పాలు అడుగు, నీళ్లు తాగరాదు మనం ఎక్కడంటే అక్కడ, పాలు అడుగు ఇస్తుందంటే వెళ్తారు. వెళ్ళి ఆయనేమో మేము స్వాముల వాళ్ళమి, మీ ఇంట్లో ఎనుముంది కదా పాలు ఇస్తే మంచిది అంటారు.
వాళ్ళు ఒకసారి ఏర్పాటు చూసి, ఏమండి మీరు ఈ ఏనుగు చూసి తెలీదా, ఇది పాలివ్వక ఎన్నో ఏళ్ళు అయిపోయింది అని చెప్తారు. నిరుత్సాహంతో వచ్చి స్వాముల వారి దగ్గర యతి మహారాజుతో అంటారు, అది పాలివ్వదట అని. ఒకసారి స్వామివారు నవ్వి, యతి మహారాజు చెప్తున్నారు పాలు ఇవ్వమని ఆ ఎనుముతో అనండి, పాలిస్తుందంట. ఈయన ఒకసారి శిష్యుడు ఆశ్చర్యపోయి సరే అని వెళ్ళి, అమ్మ యతి మహారాజు చెప్పారు పాలు ఇవ్వమని చెప్పండి ఎనిమిస్తుంది అంటే, ఆమె చాలా ఇదేం పిచ్చివాళ్ళు ఉన్నట్టున్నారని, లేదు ఏమో ఒక్కోసారి చెప్పడానికి సిద్ధపురుషులు ఊరుగుతుంటారని ఆమె ఎనిమి దగ్గరికి వెళ్ళి చెవిలో యతి మహారాజు చెప్తున్నారు పాలు ఇవ్వండి అని. సరే చెంబు పడితే పాలు దీని నిండా పాలిస్తుంది. అది వాళ్ళు చాలా ఆశ్చర్యపోతుంది. ఆమె వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి యతి మహారాజు కాళ్ళ మీద పడి, స్వామి మమ్మల్ని ఆశీర్వదించాలంటే, అమ్మ అది ఇంకెప్పుడు పాలిస్తూనే ఉంటుంది, మీ జీవితం జరుగుతుంది అని చెప్పేస్తారు. చెప్తే ఆ పాలు ఆయన శిష్యుడు స్వీకరిస్తాడు. వాళ్ళు ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయనలో ఎంత సిద్ధి ఉంది యతి మహారాజులో అనే విషయం ఇక్కడ మనకు జ్ఞాపకం వస్తుంది అనమాట. అంటే ఆయన గణపతి ఉపాసకుడు. ఇలాంటి ఘటననే మనం గురు దత్తాత్రేయ చరిత్రలో మనం చూస్తాం. అక్కడ కూడా ఒక ఎనుము దాన్ని పాలిప్పిస్తారు ఎవరు, దత్తాత్రేయ స్వాములు వారు. అంటే సాధకులు, గురువులు, సిద్ధపురుషులు మన దేశంలో ఎలా ఉన్నారంటే వారి యొక్క వాక్కు సిద్ధి అనేటువంటిది అలా ఉంటుందని. తర్వాత ఆయన ఊగారికి వచ్చేస్తారు. స్వాముల వారు దావలో స్వాముల వారిని తీసుకుని అందరూ కూడా కూడి అందరూ ఊగారికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత స్వాముల వారు కొద్దిసేపు అయిన తర్వాత మర్నాడు అడుగుతారు, ఎక్కడ మీ శిష్యుడు కనపడటం లేదే అని అడుగుతాడు. లేదు స్వామి చాలా దూరం ఉన్నాడు, ఆయన జనం మధ్యలో రాడు. కారణం ఏమి అంటాడు, ఆయనకు ఒక రోగం ఉందండి, శరీరం నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది, ఆయన దగ్గర వస్తే అందరూ కూడా అసహించుకుంటారు, అందుకే పాపం ఆయన చిన్నబుచ్చుకుంటాడు కాబట్టి ఇక్కడ రాలేదంటే దూరంగా ఉన్నాడు చూడండి కనపడుతున్నాడంట. స్వాముల వారు ప్రేమతో ఒకసారి చూసి ఇక్కడ రాండి అని పిలుస్తారు. ఆయనకు ఆశ్చర్యం, నన్ను నేను పిలుస్తున్నారా స్వాముల వారు అని దగ్గరికి పిలుస్తారు ప్రేమతో. పిలిచి చెప్పు ఏమి అంటారు. స్వామి నా శరీరం ఈ విధంగా కన్నడ భాషలో చెప్తాడు, నాకు దుర్గంధ భూయిష్టంగా ఉంది, ఎన్నో ఏళ్ళుగా ఏమో మా వైద్యం చేశాను, నా పాప పరిహారం పూర్వజన్మలో ఏం కర్మ చేశాను అని అంటే స్వాముల వారు నవ్వి, ఇటువంటి సత్పురుషుడి దగ్గర నీవు ఉన్నావు కదా, నీకెంత దుఃఖం వస్తుంది, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇద్దరు సిద్ధపురుషుల మధ్యలో ఉన్నాడు ఆయన. ఒకరేమో ఊగారి స్వామి, ఒకరేమో సాక్షాత్ కైలాసం నుంచి వచ్చినటువంటి అపర శంకరులు వీరు. ఆయన ఒకసారి మందహాసం చేస్తూ కరుణామయ దృష్టితో తన దగ్గర ఉన్నటువంటి శాటి, అంటే దాన్ని యతీశ్వరులు కట్టుకునే దాన్ని శాటి అంటారు, అది కాషాయ వస్త్రం, దాన్ని ఆ యతీశ్వరులకి ఇచ్చి, యతి మహారాజుకి ఇచ్చి, మీ శిష్యుడికి ఇవ్వండి, దీన్ని 7 రోజులు ఆయన దీన్ని వేసుకొని పడుకోమనండి ఇంట్లో అని చెప్తారు. ఆయన చాలా ఆశ్చర్యమే ఆ విభూతి మరియు ఆ యొక్క శాటి వస్త్రం తీసుకొని చాలా సంతోషం దీర్ఘ నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోతాడు ఆ బ్రహ్మచారి. అప్పుడు ఆయన 10th స్టాండర్డ్ చదువుతాడు. నేను తర్వాత రథయాత్రలు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. అప్పటికి ఆయన కొంచెం వయసు అయింది. ఆయన చెప్పాడు, జరిగిన విచారణ కూడా చెప్పాడు, నేనేనండి నాకు స్వాముల వారు అనుగ్రహం చేశారు అని చెప్పారు. ఆ విధంగా ఆయన 7 రోజులు ఆ యొక్క మహాస్వాముల వారి యొక్క వస్త్రం వేసుకొని పడుకున్న తర్వాత ఆశ్చర్యజనకంగా శరీరం నుండి దుర్గంధం మాయమైపోయి మంచి సువాసన మరియు మంచి ఆరోగ్యమైనటువంటి శరీరము ఆయనకు కలుగుతుందన్నమాట. అందుకే మహాపురుషులను మనం దర్శిస్తే ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్తులు కలుగుతాయి, జ్ఞానం కూడా కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నట్టుగా మహాస్వాముల వారు ఎక్కడ హగరి, ఎక్కడ ఉగారు, ఇటువంటి వారిని అనుగ్రహించడానికి ఆయన అవతారం ఎత్తాడు మహాపురుషులు, మహాస్వాముల వారు. లేకపోతే కంచి కామకోటి పీఠాధిపతులని ఈ రోజుటికి కూడా ప్రతి మారుమూల గ్రామాల్లోనే కాకుండా విశ్వమంతా కూడా ఆయన్ను సాష్టాంగపడి నమస్కరిస్తూ ఈరోజు ప్రార్థిస్తుందంటే వారు ఎందరినీ ఉద్ధరించారనే విషయం మనం ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే వారు ప్రాతస్మరణీయులు. సాక్షాత్తు శంకర్ని స్మరించడం ఒకటే, కంచి కామకోటి పీఠాధిపతులను స్మరించడం ఒకటే. అందుకే యోగి ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అన్నారు. యోగుల హృదయాల్లో, మహాపురుషులు అందరి హృదయాల్లో ఉన్నారు వాళ్ళు, మనం స్మరించడం ఒకటే. అందుకే ఆ విధంగా ఆయన అనుగ్రహించిన తర్వాత కాకుండా అక్కడే ఉంటారు ఆయన చాలా రోజులు. ఎవరు? మహాస్వాముల వారు ఉగారులోనే ఉన్నారు. ఎందుకో ఆ యొక్క ఉగారు యతి మహారాజు ఉండేటువంటి సాధన, ఆయనలో నిష్ట, ఆయనలో వినయము,
భగవంతుడు స్వరూపమైన సద్గురువు పైన ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి సేవ ఆయనలో. వారిద్దరూ అక్కడే ఉన్నారు. వారిద్దరూ అక్కడ ఉండి వారిద్దరూ కూడా సంభాషణ చేస్తున్నప్పుడు తీసిన చిత్రంలో ఒకసారి ఆయన ఉపాసనా దైవం ఎవరైతే యతి మహారాజు గారు ఉపాసనా దైవం ఎవరు? మహాగణపతి. వీరిద్దరి మధ్య కూర్చుని ఉన్నటువంటిది పటం, చిత్రపటం తీశారు. దాన్ని రథయాత్రలో వచ్చినప్పుడు మాకు ఇచ్చారు. దాన్ని మేము కంచి కామకోటి పీఠంలో ఇప్పుడు ఉంది అది ఆ ప్రస్తుతం. అందరూ ఇద్దరు దండం పట్టుకుని కూర్చున్నారు. మధ్యలో గణపతి ఉన్నాడు. అంటే ఇంతకుముందు నేను మొదటి ఒక ప్రవచనంలో చెప్పినట్లు మహాపురుషులు ఏ విధంగా మహిమలు చేస్తారు, వాళ్ళకి ఇతర లోకాల్లో ఉన్న దేవతలతో వారికి ఎలా అవ్యాజమైన సంబంధాలు ఉంటాయి, వాళ్ళు ఆ యొక్క దేవతానుగ్రహం ద్వారా ఎన్ని సిద్ధులను వాళ్ళు ప్రకటిస్తారు, వారు ఎంతమందిని వాళ్ళు ఉద్ధరిస్తారనేది ఈ మహిమల ద్వారా తెలుస్తుంది. ఆయన 6 నెలల వరకు అక్కడే ఉన్నారు, ఉగార్లను ఉన్నారు. ఉన్న తర్వాత ప్రతిరోజు నాకు చెప్పారు, బాలుగారికి పొద్దున్న ఉదయం గోవు పాలు ఇచ్చేటువంటి వారు ఒక ఒక పిడికిడంతా ఆయనకు పేలాలు తీసుకునేవారు. ఆ పేలాలు 4 భాగాలు చేసి ఒకటి గోవుకు, ఒకటి నదికి, ఒకటి అగ్నికి ఇచ్చే శిష్యుడికి ఇచ్చేవారు. తర్వాత ఒక 4-5 మాత్రం ఆయన తీసుకునేవాడు. ఇంత తీసుకొని ఆయన 40 కిలోమీటర్లు రోజు నడిచేవారని చెప్తే సాక్షాత్ దైవంగా మరి ఇంకేడా సాధ్యమవుతుంది? ఏ విజ్ఞానాన్ని కూడా అంతు దొరకనటువంటి విషయాలు మనం కంచి కామకోటి మహాస్వాముల వారిని మనం దర్శించవచ్చు. ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఆ విధంగా ఆయన 6 నెలలు అక్కడ ఉన్నప్పుడు ఇంకా అనేక మహిమలు చేశారు ఆయన. ఒకానొక బీద బ్రాహ్మడు రోజు వచ్చి దర్శించుకుంటున్నప్పుడు ఆయన స్వాముల వారు పిలిచి, ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నావు, ఎవరు అని అడిగితే 2 చేతులతో దండం పెట్టి, స్వామి నేను నా కుమార్తె పెళ్లి చేయాలంటుండగానే ఆయన ఒకసారి పక్కన ఉన్న శిష్యులు సాలుగా నిలబడి ఉంటారు, వాళ్ళని ఇట్లా చూస్తాడు. చూస్తుంటే ఒక ఆమె 4 గాజులు అక్కడ పెట్టేస్తుంది ముందర. తీసుకో అంటారు స్వాముల వారు. ఆయన కళ్ళు నీళ్ళు పెట్టుకుని, నాకు 4 గాజులు ఏం చేసుకుని, నాకు 2 జాలు అంటాడు. అప్పుడు యతి మహారాజు చెప్తాడు, రెండో బిడ్డ కోసం ఎత్తిపెట్టుకో, ఈ 2 గాజులు నీ దగ్గర పెట్టుకో అని చెప్తాడు. ఆ విధంగా ఆయన్ను అనుగ్రహం చేశాడు వివాహం దీనికోసం. ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఆ యతి మహారాజు మఠంలో లెక్కలేనంత ధాన్యాలు, లెక్కలేనంత మంది ప్రజలు వచ్చేవారు. రోజు భోజనాలు, నిత్య దర్శనాలు, భజనలు, కీర్తనలు. ఒకసారి ఆయన అక్కడ గాయత్రి యజ్ఞం చేయిస్తారు స్వాముల వారు. అందరూ అక్కడ గాయత్రి యజ్ఞం చేశారు. ఆ తర్వాత గణపతి యజ్ఞం చేశారు. అప్పుడు ఒక మంత్రాన్ని యతి మహారాజు చెప్పిస్తారు అందరికీ. మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. ఇది మరాఠీ శ్లోకం. ఇది మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. ఈ శ్లోకంది వేల కొలది జపాలు జరుగుతాయి అక్కడ దాన్ని ప్రింట్ చేసి ఫోటోలు వేసి అందరికి పంచుతారు. ఇప్పటికి కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో ఆ మంత్రం శ్లోకంలో ఉన్నటువంటి పటం, దాన్ని మనం కంచి కామకోటి పీఠంలో అనుజ్ఞా గణపతి అని ఉంది లోపల. మన శంకర విజయేశ్వర స్వాముల వారి ఉన్నటువంటి గదికి ఎదురుగా ఉంది అనుజ్ఞా గణపతి. అనుజ్ఞా గణపతి పైన ఈ యొక్క శ్లోకం పటం అక్కడ ఉంది, మనం చూడొచ్చు. అంటే మహాస్వాముల వారు ఆ యొక్క యాత్ర చేసుకొని వచ్చేటప్పుడు కూడా ఆ పటాన్ని తనతో పాటు తీసుకొచ్చారు ఆయన. అంటే ఎవరు చదువుతారో ఈ శ్లోకాన్ని వాళ్ళ యొక్క దుఃఖాలు, దురితములు దూరం కావాలనేటి. ఈ యొక్క కథలో యతి మహారాజు అనేటువంటి వారు సామాన్యులు కాదు. ఆయన చదివిండి MBBS వైద్య వృత్తి చేసి ఆయన తర్వాత మహాస్వాముల వారిని తన సన్నిధానంకి ఆహ్వానించుకొని ఆయన సన్నిధానంలో ఉండి ఆయన అనుగ్రహాన్ని పొంది తదనంతరము ఆయన కాశీకి వెళ్ళి ఆయన అక్కడ సిద్ధి పొందుతారు. ఇప్పుడు మనం ఎవరైనా ఉగార్కు వెళ్తే అక్కడ వినాయకుడిని చూడవచ్చు. వచ్చిన వారందరూ కూడా వసతులు అక్కడ ఉన్నాయి. కావున అటువంటి పుణ్యక్షేత్రం అది. కాంచి కామకోటి పీఠాధిపతులు ఎక్కడెక్కడ నడిచారో ఆ ప్రదేశాలన్నీ పుణ్యక్షేత్రాలుగా విరాజమానం అవుతున్నాయి. కావుననే నేటికి ముందు తరాల వారు జ్ఞాపకం పెట్టుకోవాలని ఈ వీడియోల ద్వారా ప్రజలకు సన్నిహితంగా ఈ విషయాలు మనం తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో ప్రతి క్షేత్రం, ప్రతి నది, ప్రతిదీ కూడా ఎంతో విలువైనటువంటిది. మహాపురుషులే దేవతా స్వరూపాలు ఇక్కడ అవతరించి మనందరినీ కూడా మనం ఈరోజు వాళ్ళు అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా మనం స్మరించడం ద్వారా వారిని స్మరించడం ద్వారా మన దుఃఖాలు దూరం అయిపోతాయి. ఏం జరుగుతుందండి ఈ వీడియో మనం చూస్తే, ఈ మంత్రాలు చెప్పడం మనకేం ఫలితం కలుగుతుందంటే తప్పకుండా మన దరిద్రం తొలగిపోతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత భగవత్ కృపా కటాక్షం మన కుటుంబం పైన, మన వంశం పైన, మన పిల్లల పైన కలిగి ఉత్తరోత్తర మనం ఎంతో అభివృద్ధి చెందుతాము. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు.
అందుకే పూర్వం నుండి మన పరంపరలో ఏమొచ్చిందంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆచార్యులను మనం స్మరించుకోవాలి అని అన్ని ధర్మ గ్రంథాలు మనం హైందవ ధర్మంలో అందరూ చెప్తున్నారు. కావున ప్రాతస్మరణమైనటువంటి కంచి కామకోటి పీఠాధిపతుల యొక్క చరిత్ర మరియు వారి యొక్క స్మరణ అందరికి కూడా అభ్యుదయము, శ్రేయస్సు కలిగించునుగాక అని చెప్తూ ఈ వాక్యములు అన్నీ కూడా శ్రీవారి దివ్యచరణాల విందములకు భక్తులు సమర్పిస్తున్నాము. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.